నమస్కారం. సామాన్యుల అసమాన గాథల సమాహారం ఈటీవీ జయహోకు స్వాగతం. కష్టాల కడలిలో నష్టాల నావ ముంచేసింది. ఆ సమయంలో వైఫల్యాలే పాఠంగా, అనుభవమే పెట్టుబడిగా సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు భాగ్యనగర వ్యాపారవేత్త. హైదరాబాదీ హలీముకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చారు. అమ్మమ్మ అభిరుచి గ్రహించిన ఓ మనవరాలు ఆమె అల్లిగలకు ఆసరా ఇచ్చారు. బామ్మ కళాసృజనకు బంగారు బాట వేశారు. వినూత్న స్ఫూర్తి కథనాలతో మీ ముందుకు వచ్చింది జయహో. ముస్లిం సోదరులు పెద్ద పండుగ రంజాన్, ఆత్మీయ సమ్మేళన వేదిక. ఈద్ ముబారక్ శుభాకాంక్షల సందడితో సాగే ఓ సహృద్భావ వేడుక నైవృతి మోసుకొచ్చే చల్లదనానికి వేసవి విడిదిగా మారుతుంది. ఇంతకు కొద్దిగా ముందుగా ప్రవేశించి పలకరించే ఆధ్యాత్మిక పరిమళం రంజాన్. ఈ శుభవేళకు మరో ప్రత్యేకత ఉంది. వస్తూ అందరూ ఇష్టపడే హలీంను రంజాన్ కానుకగా తెస్తుంది. హలీం పుట్టిన దేశానికి హైదరాబాద్ హలీం పంపుతున్న ఘనత భాగ్యనగర వ్యాపారవేత్తకే దక్కింది. హలీం తయారీతో ఓ గరీబు అమీరుగా మారిన ఆసక్తిదాయక కథనం ఇది. కష్టాల కడలి నుంచి గెలుపు తీరాలకు చేరి సామ్రాజ్య అధిపతిగా ఎదిగిన అతడి విజయకి వ్యాపారంలో నాకు 1987 నుంచి 1990 దాకా గట్టి పోటీ ఎదురైంది. నా రెడీమేడ్ దుస్తుల విక్రయానికి దసరా, దీపావళి, రంజాన్ మాసం సీజన్ల కోసం ఎదురు చూసేవాణ్ణి. ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ వ్యాపారులకు హైదరాబాదీ బిజినెస్ ధోరణులు తెలుసుకొని ఇక్కడ దుకాణాలు తెరిచాను. మా వ్యాపారాన్ని కొల్లగొట్టారు. కనీసం పండుగల సీజన్లో అయినా డబ్బు సంపాదించాలని భావించాను. నా ఆశలు అడియాసలయ్యాయి. బిజినెస్ నష్టాల ఊబిలో కూరుకుపోతోంది. అప్పుడు నాకో ఆలోచన వచ్చింది. అసలు మనం ఆహార రంగంలోకి ఎందుకు వెళ్ళకూడదు అని అనుకున్నాను. ఆహార తయారీ వ్యాపారం ఎప్పటికీ సురక్షితమే, నష్టాలకు తావుండదని గట్టి నమ్మకం. ఆ ధీమాతో 1997లో పిస్తా హౌస్ స్వీట్స్ అండ్ బేకరీ ఆరంభించాను. నా జీవితంలో నేనెన్నో ఎత్తుపల్లాలు చూశాను, కానీ ఆహార వ్యాపారంలోకి దిగాక అంతా సజావుగా ఉంది. पीरियड गुजारे हम लोग. ఆహార వ్యాపారం ఆరంభించినప్పుడు కష్టకాలాన్ని చూశాను. ఒకానొక సమయంలో నా కుమార్తెకు బాగా జ్వరం. మందు బిళ్లలు కొందామన్నా జేబులో 10 రూపాయలు లేవు. అయితే ఈ తరం వ్యాపారులకు నా సలహా ఏమిటంటే, కష్టాలు చుట్టుముట్టినా సరే లక్ష్య సాధనపై గట్టి నమ్మకంతో ఉండండి. చెడ్డ రోజులని నేను చూశాను. వ్యాపార నష్టాలతో చాలా కలత చెందాను. అయినా తట్టుకొని నిల్చున్నానే తప్ప తడబడలేదు. ఆ భగవంతుడి దయతో ఈ వ్యాపారంలో అనేక మైలురాళ్లు సాధించాను. అన్నట్లు ఈ పవిత్ర రంజాన్ మాసంలో నేను రోజు 20 గంటలు పనిచేస్తాను. अभी रमजान में हम लोग 20 घंटे काम करते हैं. నిజానికి హలీం అరేబియా వంటకం. మేక మాంసం, గోధుమ పిండి, వెన్న ముఖ్య ముడి పదార్థాలుగా సుగంధ దినుసులతో కలిపి తయారు చేస్తారు. ఉడికించిన మాంసాన్ని, పిండిని బాగా కలియబెడతారు. ఆ ఒత్తిడికి, వేడికి అంతా మెత్తగా గుజ్జులా తయారవుతుంది. అప్పుడు అలాగే కాని లేదా పలుచటి రొట్టెలతో కలిపి వడ్డిస్తారు. హలీంను అమితంగా ఇష్టపడే హైదరాబాదీలకు ఈ ఘుమఘుమలు తెగ నచ్చేశాయి. విక్రయాలు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. హలీం తయారీకి మజీద్ తీసుకున్న నిర్ణయం ఆయన పిస్తా హౌస్ దశనే మార్చేసింది. మన దేశ మార్కెట్లో తన వ్యాపారాన్ని విస్తరించింది. మన హలీంను ప్రపంచమంతా ఇష్టపడుతోంది. ఎంతో డిమాండ్ ఉంది. ఇందుకు అనుగుణంగా అందరికీ అందుబాటులోకి తేవడానికి ఈ వ్యాపార సంస్థ ఓ కొరియర్ సర్వీస్ తో జతకట్టింది. అలా హైదరాబాదీ హలీం ఒక బ్రాండుగా మారింది. హలీం ఎంతో అద్భుత వంటకం. తొలుత కొన్ని ప్రాంతాలలోనే విక్రయించాము. తర్వాత నేను హలీం మీద పరిశోధన, అభివృద్ధిపై దృష్టి పెట్టాను. రుచి గ్రంథులను నిద్రలేపే నోరూరించే వంటకంగా మార్చేందుకు కృషి చేశాను. పిల్లలు, పెద్దలు, వయోవృద్ధుల అభిరుచిని దృష్టిలో ఉంచుకొని రూపొందించాను. సాధారణంగా పిల్లలు కారం, మసాలాలతో చేసిన పదార్థాలను ఇష్టపడరు. అందువల్ల హలీం వడ్డించే సమయంలో ఆ అంశాన్ని దృష్టిలో ఉంచుకున్నాను. మా హలీం హైదరాబాద్, సికింద్రాబాద్లలో అత్యంత జనాదరణ పొందింది. ఆపై ఆంధ్రప్రదేశ్లోని ఇతర ప్రాంతాలకు విస్తరించింది. ఇదే మా వ్యాపారానికి మేలు మలుపు అయ్యింది. హలీంను పోస్టల్ విభాగం ద్వారా విక్రయించాలన్న ఆలోచన వచ్చింది. దాంతో మా వంటకం ఘుమఘుమలు ప్రపంచాన్ని తాకాయి. ప్రశంసల పరంపర మొదలైంది. అప్పుడు నేను హలీం ఎలా విక్రయించాలో అనేక నమూనాలను అధ్యయనాలు చేశాను. तो इसके ऊपर कई केस स्टडीज हुए कि कैसा हलीम बेचना है.
రంజాన్ మాసం వేళ పిస్తా హౌస్ హైదరాబాదీ హలీంను మాత్రమే విక్రయిస్తుంది. అదే మాంసాహార, శాకాహార హలీంను వేర్వేరుగా అందజేస్తున్నాం. మాంసాహార హలీంతో సమంగా పోషకాలు అందేందుకు శాకాహార హలీం తయారీకి డ్రై ఫ్రూట్స్, కొన్ని గింజల్ని ఉపయోగిస్తున్నాం. నాన్ వెజ్ హలీం అచ్చంగా మేక మాంసంతో తయారవుతుంది. తండ్రి ఎదుర్కొన్న అవాంతరాలు తనయుల్ని రాటుతేలేలా చేశాయి. దాంతో వారి బంధం మరింత బలపడింది. పెద్ద కుమారుడు ఒక్కడే 100 మందితో కూడిన ఉత్పత్తి కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. చిన్న కుమారుడు మార్కెటింగ్లో దిట్ట. ఈ వ్యాపారంలోకి రావాలని వీరిని తానెప్పుడూ ఒత్తిడి చేయలేదని అబ్దుల్ మజీద్ చెప్పారు. जो पूरे सेक्शन से हमारे जैसे मीट का सेक्शन में डॉक्टर वेंकटेश्वर रेड्डी साहब ఆహారం నాణ్యతలో రాజీ పడేదే లేదు. మాంసం నాణ్యత నిర్ధారణకు సీనియర్ వెటర్నరీ నిపుణుడు డాక్టర్ వెంకటరెడ్డి, ఆయన బృంద సభ్యులు మాతో ఉన్నారు. ఇందులో వాడే సుగంధ ద్రవ్యాలను పరీక్షించే వాళ్లున్నారు. ఆహార ఉత్పత్తుల తనిఖీకి మాకు సొంత ల్యాబ్ ఉంది. అందువల్ల మా కస్టమర్లకు అత్యుత్తమ ఆహార పదార్థాలను అందిస్తున్నాం. ఆఖరికి హలీంను ప్యాక్ చేసే ప్లాస్టిక్ కంటైనర్లను ఫుడ్ గ్రేడింగ్ వేళ పరిశీలిస్తారు. జెనీవా సంస్థ ద్వారా కంపెనీకి గ్లోబల్ అవార్డు రావచ్చని ఆశాభావంతో ఉన్నాం. ఇందుకు మన దేశం నుంచి వెళ్లిన ఏకైక నామినేషన్ పిస్తా హౌస్ దే. जुलाई में इसका रिजल्ट है. अभी इसके ऑनलाइन वोटिंग चल रही है इसकी. Basically, we want maximum people should. పిస్తా హౌస్ను సాధ్యమైనంత ఎక్కువ మందికి ప్రయోజనం కలిగేలా రూపొందించాం. ఎంతో మందికి ఉపాధి చూపాం. మా దగ్గర ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. రంజాన్ మాసంలో పార్ట్ టైం జాబ్ చేయడానికి ఎందరో వస్తుంటారు. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10-11 గంటల దాకా పనిచేస్తారు, లేదా రోజుకు 5-6 గంటలు పనిచేస్తారు. రంజాన్ వేళ ఇలా కొంత డబ్బు సంపాదించి జేబు ఖర్చులకు ఉంచుకుంటారు. And they keep as their pocket money and during the month of Ramzan. అబ్దుల్ మజీద్ ప్రయోగాల అభిరుచి, పాకశాస్త్ర నైపుణ్యాలు, సమయపాలన, పదార్థాల నాణ్యత, పాటించే పరిశుభ్రత మార్కెట్లో పిస్తా హౌస్ ను అగ్రగామిగా నిలిపాయి. ఈ ప్రత్యేకతలు ఘుమఘుమలతో మజీద్ ఉమ్మడి కుటుంబం తన వ్యాపారాన్ని విస్తరించింది. నగరంలోనే కాకుండా దేశ విదేశాల్లో పిస్తా హౌస్ కు ఎన్నో శాఖలున్నాయి. సంక్షోభాల కడలికి విజయ తీరాలు ఉంటాయి. కావలసిందే కొంచెం గుండె నిబ్బరం, కొండంత ఆత్మవిశ్వాసం, మన మీద మనకు నమ్మకం. మజీద్ విజయ గీతికను బిజినెస్ స్కూల్లో ఒక అధ్యయనాంశంగా బోధించొచ్చు. బామ్మగారి అల్లికలు, బామ్మగారి వ్యాపార కిటుకులు, వీరి అద్భుత బంధం మంచి ఫలితాలనిచ్చింది. అమ్మమ్మ అల్లికల పనికి మనవరాలి చేయూతతో ఆమెకి చేతి నిండా పనే. అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న మనవరాలు బామ్మ ఉత్పత్తుల విక్రయానికి క్యాచ్ క్రాఫ్ట్ హ్యాండ్ పేరుతోటి ఇన్స్టాగ్రామ్లో ఓ పేజీ ప్రారంభించారు. ఫలితంగా పెద్దామ్మాయి అల్లిన సాక్సులు, స్వెటర్లు, బ్లౌజులకు ఆర్డర్లు వచ్చి పడుతున్నాయి. చిన్ననాడు నేర్పిన విద్య కోవిడ్ కాలంలోనే వ్యాపకమైంది, ఆపై వ్యాపారమైంది. ఢిల్లీలో ఆమె ఇప్పుడు ఓ ప్రసిద్ధ వ్యక్తి హోదా పొందారు. ఢిల్లీ జనక్పురిలో ఇది ఓ ఇంటి కథ. ఇంట్లో ఉండే 78 ఏళ్ల బామ్మగారు షీలా బజాజ్, బయట పెద్ద ఉద్యోగం చేస్తున్న 26 ఏళ్ల మనుమరాలు యుక్తి బజాజ్. షీలా ఇంట్లో కాలక్షేపానికి అల్లిక పనులు, కుట్టు పనులు చేసేవారు. కోవిడ్-19 విరుచుకుపడ్డ వేళ లాక్డౌన్ సమయంలో షీలాకు మరీ విసుగనిపించింది. మనవరాలు ఇంటి నుంచే పనిచేయాల్సి వచ్చింది. ఆ సమయంలో షీలా ఇంట్లో పాత దుస్తుల దారాలు తీసి కొత్త వస్తువులు చేసేవారు. స్వెట్టర్లు, గ్లౌజులు, గౌన్లు, సాక్సులు, బుక్ మార్క్స్, ఒక్కటేమిటి నమూనాను చూసి అల్లేస్తారు. అమ్మమ్మ అల్లికలు, కుట్టుపనికి సృజనాత్మకత చూసి మనవరాలికి ముచ్చటేసింది. ఆమె కళాసృష్టి ఆమెతోనే ఉండిపోరాదని, ప్రపంచానికి తెలియాలని ఇన్స్టాగ్రామ్లో కాట్ క్రాఫ్ట్ హ్యాండెడ్ పేరుతో 2020 నవంబరులో ఓ పేజీని ఏర్పాటు చేశారు. నేను అల్లిక పనులు స్కూల్లో చదువుకునేటప్పుడే నేర్చుకున్నాను. చిన్నప్పుడు అల్లిక పనులు చేసేదాన్ని. నాకు చాలా ఇష్టం. నా కుటుంబ సభ్యులు, తోబుట్టువుల కోసం అల్లిక కుట్టు పనులు చేశాను. ఇప్పుడు ఇలా నేను సొంతంగా ఓ పేజీ ప్రారంభించే అవకాశం వచ్చింది. కాట్ క్రాఫ్ట్ హ్యాండెడ్ కళ ద్వారా అనేక హస్తకళా వస్తువులను తయారు చేస్తున్నారు. ఒకనాటి వ్యాపకమే ఇప్పుడు పూర్తిస్థాయి వ్యాపారమైంది. పెద్ద వయసు వచ్చినా కంటిచూపు బావుంటేనే ఇలాంటి సూక్ష్మ కళాత్మక పనులు చేయగలుగుతారు. మరి వీటి తయారీలో మీకేమైనా ఇబ్బందులు వచ్చాయా అని అడిగితే ముదురు రంగు దారాలతోనే ఇబ్బందులు వచ్చాయన్నారు. తదేక దృష్టితో పనిచేయటం కష్టం కాబట్టి బయట ఎండలో కూర్చొని పనిచేయాల్సి వచ్చేదని చెప్పారు.
So basically, Cotcraft 100 पर हर एज हर కార్డ్ క్రాఫ్ట్ హ్యాండెడ్ వస్తువులను ఏ వయసు వారికైనా ఏ తరం వారి కోసమైనా తయారు చేయవచ్చు. శిశువులు ఆడుకునే గిలక్కాయలు, బొమ్మలు, సురక్షితంగా చుట్టి తీసుకెళ్లే దుస్తులు తయారు చేస్తున్నాం. యుక్త వయస్కుల కోసం మఫ్లర్లు, స్వెటర్లు ఉన్నాయి. వయోవృద్ధులకు వెచ్చదనాన్నిచ్చే స్వెటర్లు, క్యాప్లు మా దగ్గర ఉన్నాయి. గృహాలంకరణ కోసం కాస్టర్లే, వాల్ హ్యాంగింగ్స్ ఇలా ఏదైనా మా దగ్గర లేనివేమీ లేవు. तो बेसिकली हर जनरेशन के लिए कुछ ना कुछ है. తాను చేసిన పని ప్రజల్లోకి వెళితే అది వారికి నచ్చిందని ఒక మాట చెబితే యుక్తికి ఎంతో సంతోషం. పూర్తిస్థాయి ఉద్యోగం కావటంతో అమ్మమ్మ అల్లిక పనుల్లో చురుగ్గా పాల్గొనలేకపోతున్నారు. శని ఆదివారాలు సెలవు కావడంతో అప్పుడు సామాజిక మాధ్యమాల వ్యాపార వేదికను మాత్రమే చూసేందుకు వీలవుతోంది. दादी स्टार्टिंग में बहुत डिमोटिवेट हो जाती थी कि सबको మా అమ్మమ్మ తొలుత చాలా అంత ఉత్సాహంగా ప్రదర్శించలేదు. తను చేసిన వస్తువులను వాళ్ళు ఇష్టపడతారో లేదోనని, ఆర్డర్ ఇస్తారో ఇవ్వరోనని భయపడింది. కానీ తనని నేనెంతో ప్రోత్సహించాను. అలా అందరికీ నచ్చి ఆర్డర్లు రావాలంటే సమయం పడుతుందని చెప్పాను. అలా కొంతకాలం చూశాక మాకు ఆర్డర్లు వెల్లువెత్తాయి. డిమాండ్ కు తగినట్లు చేయటం అమ్మమ్మకు కష్టమైంది. మేము కష్టపడి చేస్తున్నాం. అందువల్ల వస్తువులతో పాటు వారికి ఆమె ప్రేమ, ఆశీర్వాదాలు లభిస్తాయి. మా అల్లిక వస్తువులను అందరూ ఇష్టపడటం, తమ సందేశాలతో మెచ్చుకుంటూ మద్దతునివ్వటం ఆమెకు సంతోషంగా ఉంది. दादी को बताती हूँ तो वो बहुत उन्हें खुशी मिलती है. కొద్ది సమయంలో చేసే వ్యాపారమే అయినా యుక్తి ప్రారంభించిన ఇన్స్టా పేజ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అమ్మమ్మ షీల తన వినియోగదారుల కోసం అల్లిక పని కొనసాగించటం మనవరాలికి ఆనందంగా ఉంది. వినియోగదారులకు మీరేమైనా చెబుతారా అని తనని అడిగితే, ఇలాగే ఆర్డర్లతో ఆదరించండి, మీరు మీ పిల్లలు సంతోషంగా ఉంటే తనకదే చాలని యుక్తి అన్నారు. మా అమ్మాయికి ఇందులో అభిరుచి ఉంది కాబట్టే ఇన్స్టాలో పేజీ ఏర్పాటు చేసింది. వినియోగదారుల స్పందన అనూహ్యంగా ఉంది. వస్తున్న ఆర్డర్లు చూస్తే మరింత కష్టపడాలని, మెరుగుపరుచుకోవాలని అర్థమైంది. అసలు నేనెవరో గతంలో ఎవరికి తెలుసు? నా మనవరాలి వల్లనే ఈ స్థాయికి వచ్చాను. ఇలా చేయటం నాకెంతో సంతోషంగా ఉంది. పని వల్ల నా మనసెంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇది నాకు గొప్ప వ్యాపకం. మాతో కలిసి పనిచేసేవారు మమ్మల్ని ఆదరిస్తున్నారు. గతంలో కేవలం ఫోనులో మాట్లాడేవాళ్లం. ఇప్పుడు వాళ్ళు తమ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నారు. పెద్దవాళ్లే కదా, కృష్ణారామ అంటూ ఎక్కడో పడుండొచ్చు కదా అని తీసి పారేసే వాళ్లకు ఢిల్లీ బామ్మగారు మనవరాలు ఇస్తున్న సందేశం కనువిప్పు కలిగించాలి. వ్యాపారం దెబ్బతిని 4 రోడ్లు కూడలిలోని నిస్సహాయుడుగా నిల్చున్న హైదరాబాదీ వ్యాపారవేత్త ఆహార రంగంలో ప్రవేశించి అద్భుతాలు చేశారు. విజయ స్ఫూర్తిగా వెలిగిపోతున్నారు. ఆసరా ఇస్తే అల్లుకుపోవటానికి అచ్చమైన ఉదాహరణగా నిలిచారు ఢిల్లీ బామ్మగారు. వయసు శరీరానికి కానీ మనసుకు కాదని చాటుతూ తనదైన ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. జై హో.